క్రేజీ మూవీ విశ్వంభర. మల్లెడి వశిష్ఠ్ ఈ మూవీ డైరెక్టర్. ఈ మూవీని సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు వశిష్ఠ్ విశ్వంభర విజృంభరం అంటూ పోస్ట్ చేయడానికి పెద్ద కారణమే ఉందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విశ్వంభర విజృంభణం తెరవెనుకున్న సిరికెరట్ ఏంటి? విశ్వంభర పక్కా ప్లానింగ్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఒక పాట కొంత టాకీ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఓవైపు షూటింగ్ జరుపుకుంటుంటే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సంక్రాంతికి పోటీ మామూలుగా లేదు. ఈ మూవీతో పాటుగా బాలయ్య 109వ మూవీ కూడా సంక్రాంతి బరిలో వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపుడి కాంబోలో రూపొందుతున్న మూవీ కూడా వచ్చేది సంక్రాంతికే. ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా సంక్రాంతికి రానుంది. ఈ సినిమాలతో పాటు సందీప్ కిషన్ నక్కిన త్రినాథరావు మూవీ కూడా సంక్రాంతికే రావాలి అనుకుంటుందని తెలిసిందే. సంక్రాంతికి ఇన్ని సినిమాలు రెడీ అవుతుండడానికి కారణం విశ్వంభర సంక్రాంతికి రావడం అనుమానమే అనే టాక్ ఉండడం వలన అని తెలిసిందే. విశ్వంభర మూవీకి ఓటీటీ రేటు తక్కువకు చెప్పడంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారని, అందుచేత సంక్రాంతికి రాకపోవచ్చు అనే ప్రచారం మొదలైంది. అందుకనే ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే డైరెక్టర్ వశిష్ఠ్ విశ్వంభర విజృంభణం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలే అన్నట్టుగా జనవరి 10న విశ్వంభర రావడం పక్కా అని మరోసారి వశిష్ఠ్ క్లారిటీ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా సంక్రాంతికొస్తున్నామనే విషయాన్ని చెప్పారట మేకర్స్. మెగాస్టార్ విశ్వంభర అంటూ సంక్రాంతికి రావడం పక్కా. మరి విజృంభణం ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన తాజా చిత్రం కంగువా. ఈ మూవీకి శివ డైరెక్టర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న కంగువా దసరాకి అక్టోబర్ 10న రిలీజ్ కావాలి, కానీ వాయిదా పడింది. నవంబర్ 14న కంగువా రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు. అయితే నవంబర్ అనేది ఆన్ సీజన్. అయితే మరి తెలిసి ఆన్ సీజన్ లో ఈ భారీ చిత్రాన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అసలు మేకర్స్ ప్లాన్ ఏంటి? కంగువాకు కాలం కలిసొచ్చేనా? సూర్య శివ కాంబినేషన్లో రూపొందుతున్న కంగువా మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ కాస్త మరింతగా పెరిగాయి. అక్టోబర్ 10న ఈ మూవీని రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ అదే డేట్కు సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టాయన వస్తూ ఉండడంతో కంగువా తప్పుకుంది. న్యూ రిలీజ్ డేట్ కోసం బాగా ఆలోచించారట. డిసెంబర్లో రిలీజ్ చేద్దామంటే భారీ చిత్రాలు వస్తున్నాయి. సంక్రాంతికి కూడా అదే పరిస్థితి. సమ్మర్లో రిలీజ్ అంటే చాలా లేట్ అవుతుంది. అందుకనే నవంబర్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. నవంబర్లో పెద్ద సినిమాలు ఏమీ రావడం లేదు. సోలోగా రావడం సేఫ్ అనే ఉద్దేశంతో ఈ డేట్ లాక్ చేశారు. కంగువా మూవీని 1 కాదు 2 కాదు ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దసరాకు కంగువా వచ్చుంటే బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించేది. ఇప్పుడు నవంబర్లో అన్ సీజన్లో వస్తుంది కాబట్టి ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మేకర్స్ మాత్రం సోలో రిలీజ్ కాబట్టి ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ నుంచి ఇప్పటివరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా రాలేదు. ఆ లోటును కంగువా తీరుస్తుంది అనేది మేకర్స్ అంచనా. దసరా నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. బాలీవుడ్లో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయడానికి ఇప్పటినుంచే ప్లాన్ రెడీ చేస్తున్నారని తెలిసిందే. మరి కంగువాకు కాలం కలిసొస్తుందో లేదో చూడాలి. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ అనతి కాలంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన యువ సంగీత సంచలనం అనిరుద్. వై దిస్ కొలవరి అంటూ దేశంలోనే కాదు విదేశాల్లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు దేవరా మూవీకి మ్యూజిక్ అందించాడు. అయితే విజయ్ దేవరకొండకు చుక్కలు చూపిస్తున్నాడు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. అనిరుద్ విజయ్ దేవరకొండకు చుక్కలు చూపించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. అనిరుద్ తమిళ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ తన ప్రతి సినిమాలో వైరల్ అయ్యేలా ఓ సాంగ్ ఇస్తున్నాడు. విక్రమ్, జైలర్, జవాన్ ఇలా తమిళ్లో ఏ భారీ సినిమా చూసినా దానికి డైరెక్టర్స్ వేరే వాళ్లుండొచ్చు, కానీ మ్యూజిక్ మాత్రం అనిరుదే అందిస్తుంటాడు. తెలుగుకొచ్చేసరికి ఎందుకనో తన మ్యాజిక్ అంతగా వర్కౌట్ అవడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్తో మ్యూజిక్ చేయించాడు.
ఆ సినిమాలో పాటలు బాగానే ఉన్నాయి కానీ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అనుకున్నంతగా జనాల్లోకి వెళ్లలేదు. కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం దేవర. ఈ మూవీకి అనిరుద్ కావాలని తీసుకున్నాడు. అయితే అనిరుద్ అనుకున్న టైంకి ట్యూన్స్ ఇవ్వడు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ను ఎలా కావాలో డైరెక్టర్ చెప్పి చేయించుకోవాలి. లేకపోతే తన దగ్గర ఉన్న ట్యూన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాంక్ నుంచి ఏదో ఒకటి ఇచ్చి కంప్లీట్ చేస్తాడనే కంప్లైంట్ ఉంది. దేవరా విషయానికొస్తే 2 పాటలు బాగున్నాయి కానీ దావూదీ అనే సాంగ్ అంతగా ఆకట్టుకోలేదు. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే అనేట్టుగా ఉంది కానీ వావ్ అనిపించలేదు అని టాక్. కొరటాల దగ్గర సన్నిహితులు ప్రస్తావిస్తే ఏదో చేస్తాడనుకున్నాను, ఇలా చేస్తాడనుకోలేదు, ఏం చేస్తామంటూ అనిరుద్ గురించి అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి అనిరుద్ కొరటాల మధ్య విభేదాలొచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే విజయ్ దేవరకొండ గౌతమ్ తెన్నెనూరితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అయితే ట్యూన్స్ ఇవ్వడం లేదట. మార్చిలో మూవీ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ అనిరుద్ ఈ సినిమాని అంతగా పట్టించుకోవడం లేదని, దీంతో మేకర్స్ టెన్షన్ పడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నటనకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం. ఇంకా చెప్పాలంటే అక్కినేని ఆగమనం శతాబ్దం, అక్కినేని ప్రస్థానం చరితాత్మకం, అక్కినేని ఉత్సవం శాశ్వతం. అక్కినేని శత జయంతి సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆ మహానటుణ్ణి గుర్తు చేసుకుంటున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ మీడియా మీట్ ఏర్పాటు చేసి తమ స్పందనను తెలియజేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మనస్ఫూర్తిగా వారి ఆత్మ ఎక్కడున్నప్పటికీ కూడా మరి వారి ఆత్మ, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కిందంటే అక్కినేని నాగేశ్వరరావు గారి. నాగేశ్వరరావు గారితో ఉన్న సినిమా తీయాలి అని అనుకుంటే మీరు హైదరాబాద్ వచ్చి తీస్తానంటే నాకు కాల్ షీట్లు ఇస్తాను బాబు, మద్రాసు రావటం అనేది నాకు కుదరదు అనేవారు. అలా ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసిన మహానుభావులు, వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగేశ్వరరావు గారితో తీసాం. అలాగే నాగార్జున గారితో కూడా 3 సినిమాలు తీసే అదృష్టం మాకు కలిగింది. మరి మిగిలిన వాళ్ళిద్దరితో ఇంకా చేయలేదు, అది కూడా చేసే అవకాశం. ఫైనలీ ప్రతి సంవత్సరం కాకపోయినా 2 ఇయర్స్కి ఒకసారైనా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా, ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్, అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ, దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు. అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ 28న చేస్తున్నాం, ఈ ఫంక్షన్ ఇస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్. నాగేశ్వరరావు ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన సినిమాలు ఎప్పుడూ మర్చిపోని సినిమాలుగా ఉంటాయి. అండ్ అందరూ తప్పకుండా చాలామంది దేవదాస్ చూడాలి అని వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది బాబు, బాధగా లేదా అంటే బాధపడితే ఏమొస్తాయి, 2 కన్నీటి పుట్టే కదా అంటే. 2 మాటల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటూ నాగేశ్వరరావుని మరీ తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తండ్రి కొడుకులతో చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. రామదాస్లో నాగేశ్వరరావు నాగార్జున నమస్కారం పెడితే నాగేశ్వరరావు నమస్కారం పెడతాడు. ఏంటి ఈ షాట్ అన్నాడు ఆయన. గురువుగానేమో నాగార్జున నమస్కారం పెడుతున్నాడు. తండ్రిగా
కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబు అని ఆయన నమస్కారం పెట్టాడు అనమాట. ఆ ఉద్దేశంతో తీశాను ఆ షాట్. ఇప్పటికీ మర్చిపోలేని షాట్ అది. హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటించిన సస్పెన్షన్ థ్రిల్లర్ ఫియర్. ఈ మూవీకి హరిత గోగినేని డైరెక్టర్. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై అభి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు ముందే ప్రతిష్టాత్మకంగా ఫెస్టివల్స్ లో 60కి పైగా అంతర్జాతీయ అవార్డులు అందుకొని రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. త్వరలో ఈ ఫియర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మరి ఫియర్ టీజర్ ఎలా ఉందో టీం ఏమన్నారో చూద్దామా? ఫియర్ మూవీ టీజర్ ఇప్పుడే మీరు అందరూ చూసారు. చూస్తేనే కొంచెం భయంగా అనిపించింది. అండ్ వేదిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్క సీన్ నేను మూవీ చూసాను కాబట్టి చెప్తున్నా, ద బెస్ట్ మూవీ. ఇన్ని అవార్డ్స్ రిలీజ్కి ముందే సొంతం చేసుకుంది అంటే రిలీజ్ అయితే ఇంకెన్ని అవార్డ్స్ వస్తాయో అసలు ఎవరు కూడా ఊహించలేరు. అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడితే ఫస్ట్ టైం డైరెక్షన్, ఉమెన్ డైరెక్టర్ హరిత గారు. సో ఇంత బాగా తీసారంటే లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ టాపిక్ మీద లైక్ ఇలాంటి ఒక మూవీ ఎవరు తీస్తారని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా లైక్ ఎవ్వరు అటెంప్ట్ చేయలేని టాపిక్. అండ్ సాహితి గారు, మిగతా అందరూ యాక్టర్స్, మనీష్ గారు అందరూ చాలా బాగా చేశారు మూవీలో. అండ్ ఉమెన్ డైరెక్షన్, ఫస్ట్ టైంకి ఇన్ని అవార్డ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. ఫియర్ టీజర్ మొదటి టైం చూసాను. వాట్ ఇస్ టైమ్ ఇన్ మొదటిసారి చూసాను. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇమ్మీడియట్ గా అన్ని మర్చిపోయాను. ఫుల్ జస్ట్ హ్యాపీనెస్, ఒకే ఎమోషన్ నాలో యునో ఉంది. పొంగింది. సో చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఒక ఆల్ రౌండ్ ఒక టీమ్ ఎఫర్ట్, మంచి టీమ్ ఎఫర్ట్ ఉంది. అండ్ ఇది నా ఫిల్మ్ ఉంది, అది నేను అందుకోసం చెప్పలేదు. బట్ సీరియస్లీ నాకు చాలా ఇంట్రీగింగ్ ఒక్కొక్క షాట్ హరిత గారు చాలా థాట్ ప్రాసెస్తో, చాలా ప్లానింగ్తో, చాలా స్ట్రాటజిక్లీ ప్లేస్ చేశారు. ఒక్కొక్క ఎమోషన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క బీట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ ద టీజర్ ఆఫ్ ఫియర్. వన్ వీక్ ఆఫీస్ వర్క్ పై వెళ్తున్నాను. అక్కడ సిగ్నల్ సరిగా ఉండదు. సో వీలైనప్పుడు నేనే కాల్ చేస్తాను. The number you are calling is currently switched off. The number you are calling is currently switched off. The number చెప్పు, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? సంపత్ క్యాంప్ అని వెళ్ళి ఇంకా రాలేదు సార్. నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. నువ్వు బయటకు వెళ్తే భయంతో ఏం చేస్తావు, ఎవరు ఏం చెప్తారో అని సగం నేను చేస్తున్నా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏంటది చెప్పు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 109వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందే మూవీ అక్టోబర్ 21న స్టార్ట్ కానుందని, అయితే ఈ మూవీ షూట్లో తను జనవరి నుంచి జాయిన్ అవుతారని ఎన్టీఆర్ తెలియజేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించే మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నవంబర్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ తాజా షెడ్యూల్లో ఈ నెల 23 నుంచి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పవన్ తో షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. సో ఇదండి ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి